ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి దాని విషయములలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీకు ఉన్న సమస్య ఏమిటో, నీకు ఉన్న బాధ ఏమిటో నీవు చింతించకుండా నీకు ఉన్న ప్రతి దానిని కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థనాపూర్వకంగా ప్రభువుకి విజ్ఞాపన చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన మన విజ్ఞాపనను ఆలకించే దేవుడు, మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి మీరు దేనిని గూర్చి చింతించవద్దు, బాధపడవద్దు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. కనుక నీవు భయపడవద్దు. నీవు ఎటువంటి వాటి గుండా వెళ్తున్నా, ఎటువంటి సమస్యల గుండా వెళ్తున్నా భయపడకుండా ప్రభువు మీద ఆధారపడితే ఆయన నీ జీవితంలో వస్తున్న ప్రతి శోధన నుంచి, ప్రతి సమస్యల నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి నిన్ను విడిపిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు దేవా. అయా, దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి దాని విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా యేసయ్యా మా యొక్క విన్నపములు నీకు తెలియజేసే కృపను దయచేయండి దేవా. నీకు స్తోత్రములు దేవా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయా. అయా, అందరికీ కూడా మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. అయా, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు ఏ పని చేసినానో సఫలతను మీరు వారికి అనుగ్రహించమని, ఈ దినమున నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.